6 కోట్ల రూపాయల పైగానే పిల్లలకి ఆస్తులు పంచిచ్చింది. కానీ ఆ అమ్మని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పడేశారు పిల్లలు. ఒక స్త్రీ అయితే తన తండ్రి చనిపోతే నేను పైసలు పంపిస్తాను, మీరు ఏమన్నా చేసుకోండి, కాలుస్తారు, పూడ్చిపెడతారు, ఏదో ఒకటి కార్యక్రమం చేసుకోండి అని చెబుతూ ఉంది ఒక యవ్వనస్తురాలు. ఇలా చెప్పుకుంటూ పోతే పిల్లారా, కాపుదల లేదు, భద్రత లేదు, క్షేమము లేదు, ప్రేమ లేదు, ఆప్యాయత లేదు. ప్రజల జీవితాలు విసుగు చెందిపోయి ఉన్నాయి. అనేకమైనటువంటి రీతులుగా మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిపాలన సరిగా ఉంటలే. ఒక్కోసారి మన యొక్క దేశంలో నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియాలో, ఈస్ట్ నార్త్ ఇండియాలో, మణిపూర్లో నేను చెప్పాను చాలాసార్లు చాలా విషయాలు. భద్రత లేదు పిల్లారా. ఘోరమైనటువంటి కార్యాలు మనుషులకి చేస్తూ ఉన్నారు తోటి మనుషులే. ఒకరినొకరు చంపుకుంటూ ఉన్నారు, ద్వేషించుకుంటున్నారు, దూషించుకుంటున్నారు, నరికి వేసుకుంటూ ఉన్నారు. కాపరు లేని గొర్రెల్లాగా ప్రజలు విసుగు చెంది చెదిరిపో